తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. కోవా బన్ను చేసే వ్యక్తి, అతను ఒక ముస్లిం వ్యక్తి. అతను మేడారంలో ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉంటే కొన్ని మీడియా ఛానళ్ళు అక్కడికి వెళ్ళి 10 రూపాయలకు కోవా బన్నా, ఇందులో ఎంత కల్తీ ఉన్నది, ఒకవేళ ఇది తింటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమవుతుంది అని చెప్పేసి అని అతన్ని నిలదీయడం అనేది జరిగింది. అయితే దాంతో పాటు ఆయనకు తినిపించడం కూడా జరిగింది. వాస్తవానికి ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. బతుకు తెరువు కోసం పోతే వీడు ప్రాణాలు తీసే వ్యక్తి అన్నట్టుగా మేడారం జాతరకు వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడేమో అనే విధంగా, చచ్చిపోతారేమో ఈ బన్ను తింటే అనే విధంగా అతన్ని చిత్రీకరించి కొన్ని మీడియా ఛానళ్ళు ఆ వీడియో తీయడం జరిగింది. అది చూస్తే వాస్తవానికి చాలా బాధ అనిపించింది. ఆ కోవా బన్ను ఎట్లా చేస్తారని చెప్పని కొన్ని ఛానళ్ళు పోయి చూసినాయి. కొంతమంది ఏమంటున్నారంటే కొంచెం కల్తీ ఉండొచ్చు అని అంటున్నారు. కల్తీ ఏముండదు, సేమ్ అవే పాలు, అదే పానకం, అంతా అదే. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదనంటే ఆ బన్నును మధ్యలోకి కట్ చేసి చెంచాడు కోవా పెడుతున్నాడు, పెట్టి ఆ బన్నుకు మధ్యలో మళ్ళా కప్పి దాన్ని 10 రూపాయలకు అమ్ముతున్నాడు. తప్పేమున్నది? కోవా బరాబర్ పాలు పోస్తాడు, అది ఎలా తయారు చేస్తాడో చూపిస్తాడు, అంత క్వాలిటీగానే ఉన్నది. తన కుటుంబం కోసం తనకున్న పరిస్థితిని బట్టి ఆయన మేడారంలో చిరు వ్యాపారం పెట్టుకుంటే ఈ విధంగా చేసిల్లు కదా. పెద్ద పెద్ద హోటల్, ప్యారడైజ్ హోటల్లో కానీ లేకపోతే ఇక ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. ఆ హోటళ్ళ పేరు ఎందుకు కానీ ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. నేను చెప్తా విను. నాకు కోళ్ళ ఫారం ఉన్నది. కోళ్ళన్నీ 40 రోజుల బ్యాచ్ పోయిన తర్వాత లాస్ట్కు కొన్ని కోళ్ళు మిగులుతాయి. ఆ కోళ్ళు ఏంటి అని అంటే కుంటి కోళ్ళు. వాటికి ఏమైందంటే నడవరాదు, ఈ ముందు యాక్టివ్ ఉన్నంత విధంగా యాక్టివ్ ఉండయి. ఆ తర్వాత ఏమైందంటే వేటు కూడా కిలోనే ఉంటాయి, కిలో నరకు కూడా పోవు, ఆ విధంగా ఉంటాయి కోళ్ళు. అయితే ఆ కోళ్ళని ఏం చేస్తారనంటే, నేను అడిగిన ఆ కోళ్ళన్నీ వేరే ఒక వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్లు వేసుకొని వీళ్ళు అన్న వీని తీసుకుపోయి ఏం చేస్తారు, ఏమన్నా చికెన్ కొట్టి ప్రజలకు అమ్ముతారా అని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పిల్లంటే, అన్న మేము చికెన్ కొట్టి అమ్మం, ఎందుకంటే అవి కిలో కూడా ఉండేవి కదా, ఒకవేళ అవి అట్లా అమ్మితే ఏమైందంటే అవి నీసు వాసన వస్తుంది, అవి స్మెల్ వస్తుంది, కాబట్టి వాటిని మేము అమ్మమంటే మరి ఏం చేస్తారని అడిగిన. అవి మేము రెస్టారెంట్లలో వేస్తామన్నా అని అన్నాడు. మరి రెస్టారెంట్లలో ఏం చేస్తారని అడిగిన. వాటిని లెగ్ పీసులుగా కొట్టి, చెస్ట్ పీసులుగా కొట్టి వాటిని మేము రెస్టారెంట్లలో వేస్తే రెస్టారెంట్ వాళ్ళు చికెన్ బిర్యానీగా ప్రజలకు చికెన్ బిర్యానీ పెడతానని అన్నారు. ఓరి మూర్ఖులారా, అవి ఉండేటియే కిలనారా. ఆ కిలనారాలా అవి వేటు పెరిగాయి. వాటిని తీసుకుపోయి మీరు రెస్టారెంట్లలో వేస్తే మనోళ్ళు తెలియక చికెన్ బిర్యానీ అని చెప్పని పెద్ద పెద్ద హోటళ్లకు పోయి 500, 1000 రూపాయలు పెట్టి తింటారు. నేను సాకైనా, అరే ఈ విధంగా కూడా చేస్తారు అంటే మనకు 100 రూపాయలకు, 70 రూపాయలకు, 80 రూపాయలకు వాడు చికెన్ అమ్ముతాడంటే ఇగో ఇట్లుంటే అమ్ముతారు. ఇసంటోని మీదకి పోరు, ఇలాంటి హోటళ్ళ మీదకి పోరు, ఇలాంటి రెస్టారెంట్ల దగ్గరికి పోరు. తన కుటుంబం కోసం తనకున్న పరిస్థితిని బట్టి ఆ మేడారం జాతరలో కొన్ని కోట్ల జనాలు వస్తారు కాబట్టి ఆ కోట్ల జనాల దగ్గర నుంచి మనం చిన్న 10 రూపాయలు అమ్ముకుంటే మనకు ఒక రోజుకు 5,000, 4,000 వచ్చినా కూడా మనకున్న ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడచ్చు అని ఒక ఆలోచన చేసి ఆయన అక్కడికి వస్తే కొన్ని మీడియా ఛానల్ పోయి ఇది కరెక్ట్దేనా, ఇలా మీరు కల్తీ ఉన్నదా, మీరు 10 రూపాయలకి ఎట్లా అమ్ముతారు, అలా 10 రూపాయలకి ఆయన పెట్టేది ఒక శంసడు బన్నే ఉంటది, కింద మీద బన్నే ఉంటది. ఇటువంటి పెద్ద పెద్ద హోటళ్ళ దగ్గర పోయి మనోళ్ళు ప్రశ్నించరు. చేతి పని చేసుకొని కుటుంబాన్ని కాపాడుకోవడానికి, 2 పిల్లల్ని పోషించడానికి ఎక్కడి నుండో వచ్చి ఆ జాతరలో తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం ఆయన కష్టపడతా అంటే అలాంటి వాళ్ళ దగ్గర పోయి వీళ్ళేదో గవర్నమెంట్ ఆఫీసర్లు ఈ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పని వచ్చి వీళ్ళు అన్ని టెస్టులు చేసి ఆఫీసర్లు ఎక్కడ పోయి ముందు మైకులు పెట్టి అతన్ని బాధ పెట్టి ఆయన ఇక్కడ మేడారం జాతరలో ఉన్న ప్రజలందరినీ చంపే ఒక భయంకరమైన వ్యక్తి అన్నట్టు చిత్రీకరించి ఆయన అంత ఘోరంగా చేసిళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూసిన వాళ్ళు అంత అమాయకులు కాదు. అక్కడ తిన్నోళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేసిళ్ళు. ఆయన కొత్తగా ఏం చేస్తలేడు, ఆయన కొన్ని సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ కోవా బన్ను అమ్ముకునే వ్యక్తి నువ్వు ఇంకా ధైర్యంగా ఉండి ఇంకా నీ వ్యాపారాన్ని నువ్వు ఇంకా ఎక్స్పోజ్ అయినావు, నువ్వు ఈ మీడియా ద్వారా నువ్వు ఇంకా బయటికి కనబడ్డావు కాబట్టి ఇంకా నువ్వు నాణ్యతగా చేస్తూ ఉన్నావు. కానీ ఇంకా బిజినెస్ నువ్వు ముందుకు నడిపించుకొని మంచిగా గొప్పగా నువ్వు ఎదగాలని తెలంగాణ రాష్ట్రం ప్రజలతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.